ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో 3 రోజులు స్కూళ్ళకు సెలవులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు కాస్త శాంతించిన వరుణ్ తిరిగి తన ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు. మంగళవారం రాత్రి హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి ఉత్తర తెలంగాణ, దక్షిణ మధ్యప్రదేశ్లో అలాగే ఉందని చెప్పింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, దక్షిణ భారత్ 3 చోట్ల ద్రోణి వాతావరణంగా ఉందని తెలిపిందనమాట. ఇది నేటి నుంచి అనగా బుధవారం నుంచి 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి 3 రోజుల పాటు వర్షాలు అయితే కురిసే ఒక ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఇక దీనికి తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 5న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే రేపు వాతావరణ శాఖ కూడా వెల్లడించిందనమాట. ఈ నేపథ్యంలో ఈ వారం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. నేడు అనగా ఈరోజు సెప్టెంబర్ 4 బుధవారం నాడు కూడా తెలంగాణలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంది. ఉత్తర తెలంగాణ కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చింది. ఏపీలో కూడా కోస్తా ఉత్తర తేలికపాటి నుంచి అంటే భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి తెలియడం జరిగిందనమాట. సెప్టెంబర్ 5న కూడా అల్పపీడన ద్రోణి ఉంది. కాబట్టి మొత్తానికి ఏదైతే వర్షాలు ఎక్కువగా పడే జిల్లాలు ఉన్నాయో ముందుగానే వాతావరణాన్ని అంచనా వేసుకొని ప్రాథమిక రిపోర్ట్ ఆధారంగా కలెక్టర్లకు ఆ గ్రామాలు, ఆ మండలాల బట్టి అయితే సెలవులు అయితే ప్రకటిస్తున్నారు. కాబట్టి రానున్న 3 రోజుల్లో కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో కూడా ఉత్తర తెలంగాణలో బంద్ అయితే ఉండబోతుంది. ఇక 7వ తారీఖున ఎట్లాగూ నిమజ్జనం అంటే వినాయక చవితి అయితే ఉంటుంది. సరే, మొత్తానికి రేపు 5 తారీఖు, ఎల్లుండి 6 తారీఖు 2 రోజుల్లో కూడా మనకు ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో ఇస్తారు. ఇక 3వ రోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే బంద్ అయితే ఉంటుందన్నమాట.